నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. అలా అయితేనే మీలా నటిస్తాను, లేదంటే తూచ్. అవకాశం దొరికిందని వాడుకుంటున్నావు కదా, ఈ గండం గట్టకని నీ పని చెప్తా. సరేరా, నీకెలా కావాలంటే అలాగే ఇస్తాను. ఇదిగో నా కోట్ వేసుకుని గట్ట మార్చుకుంటారా? దేవా, నువ్వు నా గెటప్లోకి రా. చేస్తానా? పదండి. వస్తున్నా. ఆయ్, ఎవరు సార్ మీరు? మేమెవరో తర్వాత చెప్తాం గానీ ఇంతకీ నువ్వెవరు? చూస్తే కనిపించటంలా ఈ ఇంటి పని ఉన్నాయి. మీ ఓనర్ ఉన్నాడా? ఉన్నారు సార్. అయితే పిలవండి. సార్ మీకోసం ఎవరో వచ్చారు. మీరు లోపల రండి సార్. వస్తారు, రండి రండి సార్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. వచ్చేస్తున్నారు. చెప్పండి. మీ పేరేంటి? పులి. సార్, వాళ్ళు అడుగుతుంది నా పేరు కాదు సార్, మీ పేరు మారుతీరావు కదా. నాకు తెలుసురా వెద్దవ్వా. నేను పులి అని పిలిచింది కూడా నిన్నేరా వెదవన్నరా వెదవా. ఈ ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదురా నీకు? ఈడెట్టి నన్ను ఎలా తిట్టేస్తున్నాడు? చెప్పండి, మీరేం తీసుకుంటారు? థ్యాంక్ యూ సార్, మాకేమొద్దు. పర్లేదు చెప్పండి, మా పనోడు బాగా చేస్తాడు. చెప్పండి, ఏదైనా సరే తీసుకొస్తాడు. అయినా మాకేమొద్దు సార్. అయ్యా మారుతీరావు గారు, వాళ్ళకేం వద్దంటున్నారుగా, బలవంతం చేయకండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఎన్నిసార్లు అడుగుతారు? ఇందాక మా పనివాడు చెప్పాడు కదా, నా పేరు మారుతీరావని. అక్కడే నిలబడ్డావేంట్రా వెదవా? వచ్చి రోజు చేసే పని చెయ్యి. రోజు చేసే పని అంటే ఏంటండి? మతి మరుపు వెదవా. వచ్చి ఒళ్ళు పట్టు. రా. పని కదా, పట్టు. అలా గట్టిగా కాదురా వెదవా, మెత్తగా, శృతి మెత్తగా, సున్నితంగా. అలాగేనయ్యా. ఇప్పుడు ఓకేనా సార్? మరీ అంత చిన్నగా కాదు, కొంచెం మెత్తగా, కొంచెం గట్టిగా నేను చేస్తాను సార్. సరిగా. బాగుందా సార్? ఇటు ఇటు ఒక అంగుళం ఇటు. అది సున్నితంగా ఇటొక చెయ్యి. పనివాడివి కదా, అయ్యగారు చెప్పింది చెయ్యి. చేస్తా సార్. పని ఉంది కదా సార్, ఇదిగో చేస్తున్నాను. చెప్పండి, ఏం కావాలి? మీరేం పని మీద వచ్చారు? ఈ ఇల్లు ఈ ఇల్లు నాదే. దీంతో పాటు ఈ ఊర్లో పొలాలు, సిటీలో ప్లాట్సు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, కార్లు, బంగ్లాలు అన్నీ
లెక్కలేనంత డబ్బు ఉంది నా దగ్గర. అమ్మో, ఈ పులిగాడు ఫ్లూలో జనాల డబ్బు గురించి చెప్పేస్తాడేమో. ఏయ్ వెదవా, ప్రతిరోజు కొత్తేనా నీకు? సరిగా పట్టు. అది కాదయ్య గారు, అదేంటంటే వాళ్ళు అడగకుండానే నోటికొచ్చింది వాగేసి నన్ను నిరకించకో. నోరు మూసుకునుండు. ఆ, మా అయ్యగారికి చాలా ఆస్తులు ఉన్నాయండి. ఇప్పుడు మీరు అవన్నీ చెక్ చేస్తారండి? వాటిలో ఏదైనా తేడా ఉంటే వాటిని సీజ్ చేస్తారా? మా అయ్యగారు మారుతీరావు గారిని అరెస్ట్ చేస్తారా? అవన్నీ మేమెందుకు చేస్తాం? జస్ట్ మీ డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే మేము సమగ్ర సర్వే చేయడానికి వచ్చాం. ఆ, ఏంటి, మీరు సమగ్ర సర్వే చేయడానికి వచ్చారా? అవును సార్. ఐటీ ఆఫీసర్లు కాదా? కాదు సార్. అరే పులిగా, పులిగా! ఆయ్ బాబాయ్, దేవా! దేవా! వీళ్ళు ఐటీ ఆఫీసర్లు కాదురా. నటించమంటే ఎంత బిల్డప్ ఇచ్చావురా? నోటుకొచ్చాడు బాగుతావా? సార్, వీళ్ళెవరో మెంటల్ వాళ్ళ ఉన్నారు. మనం వెళ్దాం, పదండి. నా కోటి, నా కోటి! నీకు ఒళ్ళు పట్టాలా? కాదు కలపాలరా? కొట్టు దేవా! దేవా, కొట్టు దేవా! చంపేస్తాను రే! రిషి శశి ఎలా ఉన్నారో ఏంటో. పిల్లల్ని చూసి చాలా రోజులైంది. కోర్టులో శిక్ష పడకుండా అయితే తప్పించుకున్నాను, కానీ ఈ జైలు నుంచి నాకెప్పుడు విముక్తి కలుగుతుందో, నా కుటుంబంతో కలిసి నేను హ్యాపీగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో. టైం అవుతోంది, అందరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళండి అయ్యా. వెళ్ళండి. వెళ్తున్నాం, వెళ్ళు. వెళ్ళండి. ఏయ్, పడుకోండి అయ్యా, పడుకోండి. పడుకోండి. ఏం ముచ్చట పెడుతున్నారయ్యా? పడుకోండి. పడుకోండి, అందరు పడుకోండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.